మధ్య కాలం వరకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కొన్ని సెక్టర్స్ ఎక్స్క్లూజివ్గా గవర్నమెంట్ చేతిలోనే ఉండేవి. అంటే ప్రైవేట్ రంగాన్ని రానిచ్చేవి కాదు. ఉదాహరణకి డిఫెన్స్ రంగం కావచ్చు, స్పేస్ రంగం కావచ్చు. ఒక్కసారి కొన్ని దేశాల్లో ప్రైవేట్ సెక్టర్ రాగానే ఈ రంగాల్లో ప్రైవేట్ సెక్టరే ఎక్కువగా దూసుకుపోతుంది. మీరు గమనించండి, స్పేస్ రంగంలో చూసుకుందాం. ఇప్పుడు స్పేస్ ఎక్స్ ఇలాన్ మస్క్ది, లేదా జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ కావచ్చు, రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ కావచ్చు. ఇవన్నీ స్పేస్లో ఎంత బాగా దూసుకుపోతున్నాయో గత 6 నెలల నుంచి మనం టకటక వార్తలు బోల్డ్ చూస్తున్నాం. అలానే ఈ ప్రైవేట్ రంగం స్పేస్లో ఇండియాలో వస్తే ఎలా ఉంటుంది? ఇప్పటి వరకు మన ఇస్రో ఘనతలు మనం చూసాం. ప్రపంచంలోనే ఇండియాస్ ఇస్రో చాలా పేరు గడించింది. అంతెందుకు వేరే దేశాల శాటిలైట్స్ కూడా మన ఇస్రో లాంచ్ చేస్తుంది చాలా చక్కగా. ఇజ్రాయెల్ శాటిలైట్స్ కూడా మనం లాంచ్ చేస్తున్నాం. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు మోడీ గారు కొత్తగా ఒక అసోసియేషన్ అనేది లాంచ్ చేశారు, ఇండియన్ స్పేస్ అసోసియేషన్ అని చెప్పి. అంటే స్పేస్ టెక్నాలజీని ప్రమోట్ చేయడానికి, స్పేస్ రీసెర్చ్ని ప్రమోట్ చేయడానికి, ఇండియాలో స్పేస్లో కొలాబరేషన్స్ పెంచడానికి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అందరు స్టేక్ హోల్డర్స్ని ఒక దగ్గర తీసుకొచ్చి స్పేస్ని, ఇండియన్ స్పేస్ సెక్టర్ని కమర్షియల్ వైపు దూసుకెళ్లేలా చూడటం అనమాట. సో మోడీ గారు ఈ విషయం మాట్లాడుతూ నిన్న ఒక అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. సెల్ఫ్ రిలయంట్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఈ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేది స్పేస్లో బాగా పనికొస్తుంది. ఎందుకంటే అన్నీ గవర్నమెంట్ చేయలేదు. ఎక్కడైతే గవర్నమెంట్ అవసరం ఉందో ఖచ్చితంగా గవర్నమెంట్ చేస్తాయి. కానీ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఉండడం కూడా ముఖ్యం. ముఖ్యంగా స్పేస్ టెక్నాలజీ లాంటి టెక్నాలజీస్లో రీసెర్చ్ చాలా జరగాలి, దానికి ఫండింగ్ చాలా అవసరం, డబ్బులు చాలా కావాలి. దాంతోపాటు అక్కడున్న స్టేక్ హోల్డర్స్ ఒక మాట చెప్పారు, ఎప్పుడైతే ఎంఎస్ఎంఈస్ బాగా గ్రో అవుతున్నాయో అది స్పేస్ సెక్టర్ కూడా సపోర్ట్ అవుద్ది, డిఫెన్స్ సెక్టర్ కూడా సపోర్ట్ అవుద్ది. ఎందుకంటే ఎంఎస్ఎంఈస్ నుంచి వచ్చే స్పేర్ పార్ట్స్ కానీ, సపోర్ట్ సిస్టమ్ కానీ పెద్ద క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీస్ కూడా పనికొస్తాయి. తద్వారా డిఫెన్స్ టెక్నాలజీ కానీ, అగ్రికల్చర్ టెక్నాలజీ కానీ, స్పేస్ టెక్నాలజీ కానీ వీటన్నిటి కూడా అది పనికొస్తుందని చెప్పి నేను అభిప్రాయపడ్డారు. దీంతోపాటు మోడీ గారు ఒక 4 అంశాలపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. మొదటిది ఇన్నోవేషన్స్ పెంచాలి, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ స్పేస్లో. రెండోది అద్భుతమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ ఎనేబులర్గా ఉంటుంది. ప్రతి దానిలో గవర్నమెంట్ దూరేసి నేనే చేయాలి అన్నీ నేనే చూసుకోవాలని కాదు, గవర్నమెంట్ ఒక ఎనేబులర్గా ఉంటుంది. ఉదాహరణకు మనం చూస్తే ఇప్పుడు ఎయిర్ ఇండియాలో స్టేక్స్ని కొంత టాటా గ్రూప్కి ఇస్తున్నారు. అంటే అక్కడ గవర్నమెంట్ సపోర్ట్తోనే టాటా గ్రూప్ కూడా ముందు డెవలప్ అవుతుంది అనమాట. దీంతోపాటు ఎయిర్ ఇండియాకి ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి. అలానే స్పేస్లో కూడా ఇప్పుడు. దాంతోపాటు థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూత్ ఫ్యూచర్ మీద కూడా దృష్టి పెట్టాలి. స్పేస్ టెక్నాలజీలో, స్పేస్ సైన్స్లో యూత్ని సపోర్ట్ సిస్టమ్గా తీసుకుని వాళ్ళ భవిష్యత్తుకు కూడా ఇది పునాది అవ్వాలి. దాంతోపాటు స్పేస్ ప్రోగ్రెస్ అనేది, స్పేస్ టెక్నాలజీలో మనం ఏదైతే ప్రోగ్రెస్ తీసుకొచ్చామో అది కామన్ మ్యాన్కి కూడా ఉపయోగపడాలి అని చెప్పి మోడీ గారు పేర్కొన్నారు. సో ఇక్కడ మనం గమనిస్తే ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, కొన్ని ప్రైవేట్ సంస్థలు ఆల్రెడీ స్పేస్ రీసెర్చ్లో, స్పేస్ టెక్నాలజీలో కొలాబరేట్ అవడానికి ముందుకు వచ్చాయి. ఉదాహరణకి భారతీ ఎయిర్టెల్ వాళ్ళ వన్ వెబ్ అనేది, టాటా గ్రూప్ వాళ్ళ నెల్కామ్ అనేది, ఎల్ఎన్టీ వాళ్ళు, మ్యాప్ మై ఇండియా అనేవాళ్ళు, ఇలా చాలా గ్రూప్స్ ప్రైవేట్ సెక్టర్, టాప్ మోస్ట్ ప్రైవేట్ సెక్టర్ కూడా స్పేస్ కొలాబరేషన్లో ముందుకు వస్తుంది. దీంతోపాటు భవిష్యత్తులో ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ కూడా ఆహ్వానిస్తాం. ఆల్రెడీ భారతదేశంలో ఇప్పటికే ఇండియాలో స్పేస్లో ప్రైవేట్ సెక్టర్ని ఎంకరేజ్ చేయడానికి ఇన్స్పేస్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది. ఆల్రెడీ ఇన్స్పేస్ అనే ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ అయిపోయింది అనమాట. గవర్నమెంట్ కిందే అది పనిచేస్తుంది, బట్ స్టిల్ ఇన్స్పేస్ అనేది క్రియేట్ అయింది. ఒక అటానమస్ ఏజెన్సీగా గవర్నమెంట్ కిందే అది పనిచేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నిన్న మోడీ గారు లాంచ్ చేసిన ఇండియన్ స్పేస్ అసోసియేషన్ అనే ఈ అసోసియేషన్ మేజర్ గోల్ ఏంటంటే గవర్నమెంట్ స్పేస్ టెక్నాలజీని ఏ విధంగా కమర్షియల్ యూజ్ చేస్తుంది, వీటన్నిటికీ సపోర్ట్ సిస్టమ్గా ఒక స్పెషల్ సప్లిమెంట్గా పనిచేయడానికి. ఆల్రెడీ మనకు తెలుసు మన ఇస్రో వాళ్ళు చాలా బయట శాటిలైట్స్ అన్ని లాంచ్ చేశారు వేరే కంట్రీస్. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ కూడా ఎంటర్ అవడం వల్ల మనం అమెరికాకి ధీటుగా, లేకపోతే యూరోపియన్ యూనియన్కి ధీటుగా మనం కూడా ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ స్పేస్లో పెంచి, స్పేస్లో కనుక మనం కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసి రీసెర్చ్ చేస్తే ఖచ్చితంగా భారతదేశం స్పేస్లో ఆల్రెడీ ఇస్రో మంచి పేరు వచ్చింది, దాంతోపాటు ప్రైవేట్ సెక్టర్ కూడా ముందుకెళ్ళే అవకాశం ఉందంట. సో దీనివల్ల రకరకాల స్టేక్ హోల్డర్స్, ఉదాహరణకి ఇందాక చెప్పినట్టు భారతీ ఎయిర్టెల్ వాళ్ళ వన్ వెబ్ కానీ, వీళ్ళు కానీ, దాంతోపాటు గాడ్రేజ్ వాళ్ళు, అనంత్ టెక్నాలజీ లిమిటెడ్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా దీని మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. సో ఈ మొత్తం ఇండియన్ స్పేస్ అసోసియేషన్కి ఒక ఆఫీసర్ని కూడా అపాయింట్ చేశారు. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్
అనిల్ భట్ గారు, ఆయన వీళ్ళందరినీ స్టేక్ హోల్డర్స్ని కలిపి తీసుకురావడానికి, గవర్నమెంట్కి ఒక మంచి పాలసీ ఓరియంటేషన్ ఇవ్వడానికి, దాంతోపాటు స్పేస్కి సంబంధించి స్పేస్ డొమైన్కి సంబంధించి గవర్నమెంట్ ప్రైవేట్ ఏజెన్సీని అనుసంధానం చేయడానికి ఈ ఇండియన్ స్పేస్ అసోసియేషన్ అనేది పనికొస్తుందన్నమాట. దాంతోపాటు స్పేస్కి సంబంధించి ఫండింగ్ కానీ లేదా ఇంటర్నేషనల్గా లీడింగ్ స్పేస్ ఏజెన్సీస్తో కొలాబరేషన్స్ తీసుకురొచ్చి వీళ్ళందరూ ముందుకు తీసుకెళ్ళటం కానీ, ముఖ్యంగా ఈ ఇండియన్ స్పేస్ అసోసియేషన్ అనేది ప్రీమియర్ ఇండస్ట్రీ ఏజెన్సీగా, అంటే అన్ని రకాల ప్రైవేట్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఇండస్ట్రీ అందరినీ కలిపి ఒక అసోసియేషన్ క్రియేట్ చేసి ఒక స్పేస్ టెక్నాలజీ, శాటిలైట్ కంపెనీస్ వీటన్నిటిని కొలాబరేట్ చేసే రీసెర్చ్ టెక్నాలజీ కంపెనీస్, తర్వాత ఇస్రో, తర్వాత ప్రైవేట్ స్పేస్ ఆర్గనైజేషన్ని డెవలప్ చేయటం, దానికి ఫండింగ్ తీసుకురావటం, శాటిలైట్లో కొత్త టెక్నాలజీ తీసుకురావటం, వీటన్నిటినీ కొలాబరేట్ చేసి ఒక పాలసీ దిశగా గవర్నమెంట్కి సపోర్ట్ ఇవ్వటమే ఇండియన్ స్పేస్ ఏజెన్సీ, ఇండియన్ స్పేస్ అసోసియేషన్ పని. దాంతోపాటు స్పేస్ టెక్నాలజీస్లో ప్రైవేట్ పార్ట్నర్షిప్ని ప్రమోట్ చేయటం, ఫండింగ్ ప్రమోట్ చేయటం అండ్ కమర్షియల్ యూజ్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీస్ని తద్వారా మనకి ఇన్వెస్ట్మెంట్స్ పెంచి, ఫండింగ్ పెంచి ప్రాఫిట్స్ తీసుకురావడం కూడా దీని యొక్క లక్ష్యం అని చెప్పచ్చు.